విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి 3 వారాల క్రితము రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. విద్యా వ్యవస్థలో మార్పు కోసము విద్య మరింత బలోపేతం చేయడానికి ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక నివేదిక కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ని నియమించడం జరిగింది. దాంట్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆకునూరి మురళిని కూడా నియమించారు. ఆకునూరి మురళి కూడా అనేక విధాలుగా సమీక్ష చేసి నివేదిక ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది. అయితే 3 వారాల క్రితము తను రాజీనామా కూడా చేయడం అయితే జరిగింది. ఇక నాకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు ముగిసిపోయాయి, ఇక్కడ చేయడానికి కూడా పని ఏమీ లేదు అన్నట్టుగా ఆకునూరి మురళి గారు రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆరుట్లలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్కి మరి ఇలా ఆకునూరి మురళి గారు మళ్ళీ విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో మెంబర్స్తో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే బ్రేక్ఫాస్ట్ సంబంధించిన కార్యక్రమంలో మళ్ళీ విద్యా కమిషన్ చైర్మన్గా మళ్ళీ నిధులు హాజరు కావడం ఇప్పుడు చర్చనీయంగా అంశం అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆకునూరి మురళి గారు రాజీ పడ్డారా, నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, ఇక్కడ పని ముగిసిందని కూడా తను చెప్పారు. ప్రభుత్వం పైన కూడా తన రాజీనామాకు సంబంధించి కూడా తొందరగా ఆమోదం కావాలని కూడా కోరారు. అయితే ఈరోజు మళ్ళీ విధులకి హాజరు కావడము, తనేమన్నా రాజీ పడ్డారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన కూడా చర్చలు అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే విద్యా కమిషన్ ఇచ్చిన ఏదైతే నివేదిక పైన కూడా అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇటు ఉపాధ్యాయుల వేతనం కావచ్చు, వేతనం తగ్గించాలని కావచ్చు, వాటికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన కొన్ని అంశాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఆకునూరి మురళి గారు ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో వాటిపైన కూడా ఉపాధ్యాయుల సంఘాలు కూడా విరుచుకుపడ్డ నేపథ్యం కూడా మనం చూసాము. అయితే గతంలో కూడా ఆకునూరి మురళి గారు అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే తను ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. ఆ నివేదిక కూడా దాంట్లో ఏముందో కూడా తను చూడని పరిస్థితి కనిపించింది. అందుకే తను చేసిన పని ఏదైతే ఉందో ఒక నివేదిక తయారు చేయడానికి దాదాపుగా తనకి చాలా సమయం పట్టింది. ఆ సమయం వెచ్చించి మరియు విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి ఆకునూరి మురళి గారు కృషి చేసిన విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అంత స్పందించకపోవడం, అందులో ఉన్న కొన్ని అంశాలను ఏవైతే ఉంటాయో వాటిని చేయాలని కూడా ఆకునూరి మురళి గారు సీఎం రేవంత్ రెడ్డిని కోరినప్పుడు అంత స్పందన కరువయింది అన్నట్టుగా తను చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తాము. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ విధుల్లోకి వచ్చారు, రాజీ పడ్డారనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే బ్రేక్ఫాస్ట్ సంబంధించి కావచ్చు, ఇటు పాఠశాలల్లో ఇటు అదేవిధంగా జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజన పథకం అయితే అమలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి మరి బ్రేక్ఫాస్ట్ సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి విద్యా వ్యవస్థలో మార్పులు అయితే కొన్ని అయితే కనిపిస్తూ ఉన్నాయి. దానికి కీలకంగా ఆకునూరి మురళి గారు ఇచ్చిన నివేదికే మరి కీలకంగా మారిందన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ కొంత ఆకునూరి మురళి గారు ఏదైతే ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో తను రాజీనామా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రాజీ పడి తను ఏదైతే తన విద్యా కమిషన్ చైర్మన్ విధులు నిర్వహిస్తున్నారనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి.